రాజ్ తరుణ్ లావణ్యాల ఉదంతం చిత్ర వింత విచిత్ర మలుపులు తిరుగుతుంది. ఆ అమ్మాయి ఎవరి మీద కంప్లైంట్ పెడుద్దో, ఓ రోజు హీరో అంటది, ఒకరోజు విలన్ అంటది, ఒకరోజు విలన్ అంటది, ఇంకో రోజు హీరో అంటది. మరి వాళ్ళ కుటుంబం ఎట్లా చూస్తుందో, సమాజం ఎట్లా చూస్తుందో అన్న పొరపాటున ఆలోచన లేదు. ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం కొత్త మలుపు ఏంటంటే 55 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడట. ఎవరు? రాజ్ తరుణ్ అమ్మాయి కలిసి అప్పు తీసుకున్నారట. ఎవరో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మంత్రి గారి దగ్గర, అనుచరుడి దగ్గర 55 లక్షల రూపాయలు. అప్పుడు ఒక 15, అప్పుడు ఒక 20, మొదట్లో 25 తీసుకున్నాడు, తర్వాత 5, తర్వాత 10 అట్లా చొప్పున తీసుకున్నారట. ఈ డబ్బులు కట్టలేదట. 2 ఏళ్ళు అయిందట వడ్డీలు కట్టడం మానేసి. ఒక 2 ఏళ్ళు వడ్డీలు కట్టారు, 2 ఏళ్ళ నుంచి వడ్డీ కట్టట్లేదట. ఇప్పుడు ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నామని ఆ మంత్రి గారి తరపున వాళ్ళు ఫోన్ చేశారట. ఇచ్చేస్తున్నారట ఇల్లు. ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఖాళీ చేస్తుంది ఎవరు? ఈ అమ్మాయి లావణ్య. నేను ఖాళీ చేయడానికి సిద్ధం, వాళ్ళు మర్యాదకి ఇచ్చారు, మేము ఇచ్చేయాలి కదా. డబ్బులేమో అంతకుముందు 25 లక్షల రూపాయలు నిర్మాతకి ఇవ్వాలని చెప్పి రాజ్ తరుణ్ తీసుకున్నాడు. 5 అట్లా నేను కాస్త తను కాస్త ఇట్లా తీసుకున్నాం, ఇద్దరం చెక్కులు ఇచ్చాం. ఫైనల్గా ఇది దాంట్లోనే రాసుంది. ఇంటి పేపర్లు పెట్టి మరీ అప్పు తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరి ఉదంతంలో టీవీలు, పేపర్లు, బ్రేకింగ్లు, యూట్యూబ్లు, వీడియోలు మొత్తం చూస్తే 55 లక్షల రూపాయల అప్పు గురించి ఇల్లు వదులుకునేటటువంటి దశలో ఉన్నోళ్ళు ఏంటి అసలు ఈ సమాజం మీద వీళ్ళ ప్రభావం ఏంటి? వీళ్ళు చేస్తున్నది అసలు ఈ డబ్బులతోనే వీళ్ళు డ్రగ్సా, ఈ గందరగోళాల, వివాహేతర సంబంధాల, సహజీవనాల, అంటే సినిమా రంగం అనేటటువంటి ఒక దాంట్లోకి పోతే అదొక వింత ప్రపంచంలో బ్రతికేస్తారా, విచిత్ర ప్రపంచంలో బ్రతికేస్తారా అనేది అర్థం కాదు.